అందరికీ హాయ్. నేను మీ ప్రవీణ్ని, స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ని. ఇప్పుడు నైపేట దగ్గర వసంత మేడం అని నైపేట పక్క విలేజ్. సో మేడం వాళ్ళు రీసెంట్గానే తీసుకున్నారు పాలసీ. జస్ట్ 3 months అవుతుంది. 3 monthsలో అనుకోకుండానే ఆ రోజు తీసేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం వల్ల చాలా సేఫ్ అయ్యారు. సో ఆ ప్రాబ్లం ఏమొచ్చింది, అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా మనం మేడం మాటలోనే విందాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు ఇప్పుడు స్టార్ హెల్త్లో పాలసీ తీసుకున్నారు కదా. అవును. ఇప్పుడు నేను ఎన్నోసార్లు మీకు చెప్పడం వల్ల ఒక రోజు కుదిరింది, తీసేసుకున్నారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అసలు తీసుకోవాలన్నట్టుగా మీకు ఏ పాయింట్ నచ్చింది? నేను చెప్పాను కదా దాంట్లో ఏ విషయం నచ్చి మీరు చేసుకున్నారు? మామూలుగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది, డబ్బుల పరంగా సేఫ్ ఉంటామన్నట్టుగానే మీరు ఆ ఉద్దేశంతో కదా తీసుకున్నాం. సో తర్వాత మొన్న ఇప్పుడు పాపకి ఏమైంది మేడం? అసలు హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చింది, దాని గురించి క్లియర్గా చెప్పండి. ఓకే, పాపకి హాస్టల్లో ఉంటుంది పాప. అయితే కడుపు నొప్పి వచ్చిందని మేడం వాళ్ళు ఇన్ఫామ్ చేయగానే మేము వెళ్ళినాం సార్. వెళ్తే పాపని తీసుకొని వచ్చి చూపించినాం జీవన్ సార్కి. జీవన్ సార్ చూపించగానే అపెండిక్స్ అని ఉన్నారు. మేము చాలా భయపడ్డాము. ఈ చిన్నపిల్లకి ఈ టైంలో కడుపు నొప్పి రావడం, అది అపెండిక్స్కి దారి తీసింది ఇట్లా అన్నటువంటిది తరుణంలో మేము చాలా భయపడి ఎట్లా అన్నటువంటి ఆలోచన చేయగానే మీకు ఇన్ఫామ్ చేస్తే దాని ద్వారా మీ ద్వారానే మాకు హెల్ప్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు మన క్యాష్లెస్లో మీకు ట్రీట్మెంట్ అయింది అంటే మీరు వెళ్ళిన హాస్పిటల్లో స్టార్ హెల్త్లో ఇంకా ఉంది, క్యాష్లెస్గా ట్రీట్మెంట్ జరిగింది కదా. మీకు ఎలా అనిపించింది? ఇలా డబ్బులు అంతా కూడా కంపెనీ కట్టింది, అసలు డబ్బులు ఎంత కట్టింది మీకు అక్కడ ఆ విషయంలో మీకు ఎలా అనిపించింది? డబ్బుల విషయంలో మేము పాపకి ఆపరేషన్ స్టార్ట్ అయిన నుంచి పడితే ఎండింగ్ వరకు ఇంటికి వచ్చే వరకు ఇక ₹1 కూడా మేము కట్టలేదు. మొత్తం స్టార్ హెల్త్ కంపెనీ బై ద ప్రవీణ్ సార్ ద్వారానే మాకు హెల్ప్ అనేది జరిగింది. ప్రవీణ్ సారే మొత్తము మాకు ఫోన్ కాంటాక్టు, సైడ్ హెల్పరు అన్నీ కూడా ప్రవీణ్ సారే జరిగించారు. మొత్తము ఆ క్లైమ్ మొత్తం మేము ఇంటికి వచ్చేంత వరకు సార్ గారే మాకు హెల్ప్ చేశారు. అక్కడ మీకు ఎంత బిల్ అయింది మేడం టోటల్గా అంటే మాకు 38.5 అంటే 40 రౌండ్ ఫిగర్ బిల్ అయింది. కానీ మేము ₹1 కూడా కట్టలేము. మొత్తం స్టార్ హెల్త్ వాళ్ళే మాకు కట్టుకున్నారండి. ఓకే మేడం, అసలు 40,000 డబ్బులు అయితే కంపెనీ కట్టింది, కానీ మీరు కంపెనీకి డబ్బులు ఎలా కడుతున్నారు? మంత్లీ 2200 మాత్రమే కడుతున్నాం. 3 months అయింది మేము కట్టడము. కాకపోతే చాలా బెనిఫిట్ ఏంటంటే ఈ స్టార్ హెల్త్ తీసుకోవడం వల్లనే మేము చాలా బెనిఫిట్లో పడ్డాము. అది మాకు చాలా ఉపయోగపడ్డది. మేము ఇట్లాంటి ఆపదల నుంచి బయట పడగలిగినాం. కేవలం స్టార్ హెల్త్ కంపెనీ వల్లనే మేము ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చేసినాం అన్నట్టు. ఓకే మేడం, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు డబ్బులు కట్టేదేమో ఈఎంఐలో మంత్లీ కడుతున్నారు. ఇక్కడ ఫుల్ అమౌంట్ మీకు 40,000 కంపెనీ కట్టేసింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంది? మాకు చాలా హెల్ప్ అయింది. అభిప్రాయం అంటే మేము ఒక ₹1 కూడా అంటే సడన్గా అయింది కాబట్టి ఎట్లనో అన్నటువంటి తరుణంలో అది 40,000 అనేసరికి భయం వేసింది. కానీ ఇదంతా ఖర్చు కూడా స్టార్ హెల్త్ వాళ్ళే కట్టుకున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే మా హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ పాపకి ఎలా జరిగింది? డాక్టర్స్ రావడం కావచ్చు, మీకు మెడిసిన్ పరంగా కానీ మీకు అక్కడ ట్రీట్మెంట్ విధానం, మీరు అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? మీకు బాగా అనిపించిందా, బాగా అనిపించలేదా? చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఫస్ట్ పోగానే మనకు పెట్టుకోవడము, అది రావడము, మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు హెల్ప్ చేయడము, అదంతా జరిగిన తర్వాత ట్రీట్మెంట్, మేము అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా మంచిగా ఇచ్చారు. అక్కడ సన్ రైజ్లో బాగా ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చారు. సార్ వాళ్ళు, డాక్టర్ వాళ్ళు కూడా తొందరగా వచ్చి చూడడము, చేయడము. ఆపరేషన్ సక్సెస్ఫుల్, దేవుని దయ వల్ల అంతా మంచిగానే జరిగింది. పాప ఇప్పటివరకు సేఫ్ ఉంది. అది ఓన్లీ స్టార్ హెల్త్ వల్లనే. ఓకే మేడం, ఇప్పుడు మీరు యాక్చువల్గా మనకు డబ్బుల పరంగా అంటే ఈఎంఐలో మనం తీసుకున్నాం యాక్చువల్గా. ఇప్పుడు ఈఎంఐలో మనం తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఒకవేళ మనం పాలసీ కనుక తీసుకోకుండా ఉంటే ఇప్పుడు ఇంత డబ్బుల పరంగా ఏమన్నా మనకి ఇబ్బందిలాగా అవుతుండే అవ్వకపోతున్నాను? అవుతుండే సార్, కంపల్సరీ ఇబ్బంది అవుతుండే కూడా. ఎందుకంటే అది సడన్గా అయింది కాబట్టి కంపల్సరీ మేము ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుండే. కానీ ఇది ఫేస్ చేయకుండా మాకు స్టార్ హెల్త్ అనేది చాలా సపోర్ట్గా నిలబడ్డది, మాకు హెల్ప్ అయింది. ఓకే, డబ్బుల పరంగా ఒకవేళ మీరు కట్టాల్సి వస్తే పరిస్థితి అనేది మీకు చాలా ఇబ్బంది అవుతుంది కావచ్చు. ఇప్పుడు కంపెనీ మొత్తం బిల్లు కట్టింది కాబట్టి సంతోషమే కదా మేడం? సంతోషం, చాలా హ్యాపీ ఉంది. అయితే ఇంకో విషయం మేడం, ఇప్పుడు అక్కడ మా కంపెనీ సర్వీసు మీ క్లెయిమ్ విషయంలో తొందరగానే అప్రూవల్స్ వచ్చాయా, రాలేవా? తొందరగా వచ్చినాయి. వితిన్ 2 hours మాకు పర్మిషన్ అనేది వచ్చింది. చాలా తొందరగా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసారు అక్కడ. ఓకే, చాలా హెల్ప్ అయింది స్టార్ హెల్త్ వల్ల.
మేడం మా సర్వీస్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫిజికల్ సపోర్టు, సైకలాజికల్ సపోర్టు, ఎవ్రీ టైం ఫోన్ చేయడం, దానికి రెస్పాండ్ అవ్వడము చాలా నాకైతే హెల్ప్ఫుల్గా అయింది. మళ్ళీ సైడ్ సపోర్టర్గా ఉండి మాకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయినాము. ఫోన్ రెస్పాన్స్ కూడా తొందరగా ఇవ్వడము, సడన్గా చూసుకోకుండానే ఇంకొక 5 minutesలో అయినా సరే అని రెస్పాండ్ ఇచ్చి మాకు ఆదుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం అయితే చివరిగా ఈ వీడియో అనేది ఇప్పుడు చాలామంది చూస్తారు. సో ఇప్పుడు మీరు ఎంత బెనిఫిట్ అయ్యారు, మీకు ఇప్పుడు ఇంత ఒక భరోసా, ఒక ధీమాలాగా వచ్చిందనేసి అనుకుంటున్నాను. సో చెప్పండి మేడం. ఏంటి ఇప్పుడు ఈ వీడియో చాలామంది చూస్తారు కదా, సో ఇప్పుడు మీరు ఎంత ధీమా, మీకు ఎలా ధీమా అనిపించిందో అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. అంటే వినే వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది దీనివల్ల మనకి ఎంత బలం ఉంటుంది, స్ట్రెంత్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్లస్ నా సపోర్టు మీకు ఎలా ఇచ్చాను. సో వాటి గురించి క్లియర్గా ఒక 2 విషయాలు చెప్పండి. ప్రవీణ్ సారు ముందుగా మాకు హెల్ప్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రవీణ్ సారు హెల్ప్ వల్లనే మేము అక్కడికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ అనేది జరిగించుకున్నాం. ఇంకా ఎవరికన్నా ఇట్లాంటి ఒక హెల్ప్ కావాలన్నటువంటి ఉద్దేశం ఉంటే కనుక స్టార్ హెల్త్ను సంప్రదించాలి. అందులో ప్రవీణ్ సార్నే ముందుగా సంప్రదించాలని నా యొక్క విన్నతి. ఓకే, చివరిగా మేడం మా కంపెనీకి చిన్న థ్యాంక్ యూ. చాలా చిన్నది కానీ సో ఇది ఒకటి చెప్తాం. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇందాక వీడియోలో వసంత మేడం మాట్లాడారు కదా, వాళ్ళ డాటరే. సో వాళ్ళ డాటర్ మాటల్లో విందాము. మొన్న మీకు ప్రాబ్లమ్ అలా అపెండిక్స్ సర్జరీ అయింది కదా, సో అక్కడ దాని గురించి మీరు క్లియర్గా చెప్పండి, అందరూ వింటారు. ఈ వీడియో అనేది మనం యూట్యూబ్లో పెడతాము. క్లియర్గా అక్కడ డబ్బుల విషయంలో మీకు ఎంత సేఫ్ అయ్యారు, మళ్ళీ మీకు మెయిన్గా సర్జరీ విషయంలో మీకు ఎలా అనిపించింది, దీని గురించి క్లియర్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పండి. ఓకేనా? ఓకే. ఓకే. నా పేరు జాయ్ ఇవాంజలిన్. నేను 9th క్లాస్ చదువుతున్నాను హాస్టల్లో. నాకు మొన్న అపెండిక్స్ సర్జరీ అయింది. దాంట్లో మా మమ్మీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేసి అందులో మా మమ్మీ కూడా ఒక మెంబర్ అయింది. దానివల్ల మాకు సర్జరీలో ఫైనాన్స్గా సపోర్ట్ ఇచ్చింది స్టార్ హెల్త్ అనేది. అంటే మాకు 40,000 దాకా అయింది మనీ. అది కూడా మేము 1 రూపీ కూడా కట్టుకోకుండా మొత్తం స్టార్ హెల్త్ వాళ్ళే కట్టుకున్నారు. మళ్ళా ఫైనాన్షియల్ సపోర్ట్ అన్న అండ్ స్టార్ హెల్త్ వాళ్ళకి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.